డెత్ నోట్ యానిమీ 20వ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. 19థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో గుర్తుకుందా? లేకపోతే లైట్‌గా టచ్ చేసుకుంటా పోదాం. మట్సుబా తనను ఎవ్వళ్ళు గుర్తించట్లేరని జెప్పి, తనే ఒకసారి ఓన్‌గా ఇన్వెస్టిగేషన్ చేద్దామని జెప్పి, ఒట్సుబా కంపెనీకైతే ఎళ్తాడు. ఎళ్లి అక్కడ తన విన్యాసాలన్నీ చేస్తాడు. తన విన్యాసాలన్నీ చేసి అక్కడ వాళ్ళు కీరా గురించి మాట్లాడుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాడు. దాని తర్వాత తను వాళ్ళకి దొరికిపోతాడు గూడా. బట్ తను మీసా ఒక మేనేజర్ అని జెప్పి తప్పించుకుంటాడు. ఎల్లుకి గూడా మట్సుబా ఒట్సుబా కంపెనీకి ఎళ్ళిండని తెలుసుకొని, తనని వాళ్ళు ఎట్లకేంచి అప్పుడప్పుడు ఫాలో అయితూనే ఉంటారు. తన క్యారెక్టర్‌ని చంపేస్తేనే తనకి ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటదని జెప్పి తనకొక ప్లాన్ అయితే ఏసి తననైతే చంపేస్తాడు. చంపేసిండు గదా! మీకందరికి గుర్తుకుంది గదా! మీరు తను చనిపోయిండు మీరు ఫిక్స్ అయినారు గదా! మీరు లాస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు గూడా తెలిసేది తను చనిపోయిండా లేదా అనేది. అందుకే మళ్ళీ చెప్తున్నా తను చనిపోయిండు మీకు గుర్తుకుంది గదా! సో, దాని తర్వాత వీళ్ళంతా సీసీ కెమెరాస్ అయితే ఆ మట్సుబా కంపెనీలో అయితే ఫిక్స్ జేపిస్తారు. ఆ కంపెనీ వాళ్ళు మాట్లాడుకునేదంతా వీళ్ళు చూడడం అయితే స్టార్ట్ జేస్తారు. అయితే అక్కడ 8 మెంబర్స్ అయితే ఉండాలి. బట్ అక్కడ 7 మెంబర్సే ఉంటారు. అక్కడికి మనకి 19థ్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 20థ్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆ మీటింగ్‌లో మొత్తం 8 మెంబర్స్ ఉండాలి. బట్ అక్కడ 7 మెంబర్సే ఉన్నారు. ఆ ఇంకొక అతన్ని అక్కడున్న మీటింగ్‌లో ఉన్న వాళ్ళే చంపేసినారు అని జెప్పి వీళ్ళైతే ఫిక్స్ అయితారు. దాని తర్వాత ఆ మీటింగ్‌లో ఉన్న వాళ్ళంతా నెక్స్ట్ ఎవరిని చంపాలి అని జెప్పి డిస్కస్ చేస్తా ఉంటారు. అలానే ఆళ్ళ టీమ్‌లో ఉండే 8థ్ మెంబర్‌ని చంపింది వీళ్ళే. అక్కడనే ఉన్న ఒక అతనైతే ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది గదా! ఈ టీమ్‌లో నుంచి ఎవరైనా ఎళ్ళిపోవాలని అనుకుంటే కిరా వాళ్ళని చంపేస్తాడు అనైతే అంటాడు. తర్వాత తను ఎడాలో కాయిల్ గురించి కూడా డిస్కస్ చేస్తాడు. ఎడాలో కాయిల్ అయితే వీళ్ళకి ఒక రిపోర్ట్‌ని అయితే పంపిస్తాడు. ఎల్‌ని మీరు అందరూ చాలా తక్కువ అంచనా ఏస్తున్నారు. ఎల్ మిమ్మల్ని పట్టుకోగలుగుతాడు. మీ ఒట్సుబా కంపెనీకి ఫేవర్‌గా జరిగిన మర్డర్స్ అన్నీ ఫ్రైడే, సాటర్‌డే మాత్రమే జరిగినాయి. ఈ విషయం కూడా ఎల్ కనబెడితే మీలోనే కీరా ఉన్నాడు అని చెప్పే విషయం తను ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటాడు అని తను పంపించిన రిపోర్ట్‌లో అయితే ఉంటది. అక్కడనే ఉన్న ఇంకొక అతనైతే మనం ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తున్నామో అది కాయిల్ అయితే కనబెట్టిండు. సో మనం ఇలానే కంటిన్యూ అయితే అది మనకి చాలా డేంజరస్. మనం ఈ టైమింగ్స్‌ని మార్చాలి అని అక్కడ ఉన్న వాళ్ళైతే అనుకుంటారు తర్వాత. ఇక్కడ వీళ్ళందరూ సీసీ కెమెరాలో అది చూస్తా ఉన్నారు కదా! అప్పుడే చీఫ్ అయితే ఇలా అంటాడు. ఈ వీడియో ఫుటేజ్ తోటి మనం ఈ 7 మెంబర్స్‌ని అయితే అరెస్ట్ చేయొచ్చు అని అయితే అంటాడు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎవరిని చంపాలి అని డిస్కస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అందులో ఒక అతనైతే మనం ఈఎల్ఎఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పైన అయితే ఫోకస్ చేయాలి. వాళ్ళు చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నారు. అలానే వాళ్ళు మన ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు అలా చేస్తే మన కంపెనీతో పాటు చాలా కంపెనీస్‌కి అయితే లాసెస్ వస్తాయి ఇక్కడ. సో మనం వాళ్ళ పైన ఫోకస్ చేసి బావుంటది అని అయితే అంటాడు ఒకతను. అక్కడే ఉన్న ఒక అతనైతే ఈఎల్ఎఫ్ కంపెనీ వాళ్ళు యాక్సిడెంట్‌లో చనిపోయేటట్టు చేస్తే మీకేమైనా ప్రాబ్లమా అని అయితే అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అలానే చంపేయండి అని చెప్పి ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళు వేరే ఇంకొక ఆఫీసర్‌ని కూడా చంపడానికైతే రెడీ అయితారు. అదంతా చూసిన లైట్ ఏమో ఏంటి వీళ్ళు ఇంత మనుషులను ఇంత ఈజీగా చంపాలని చెప్పి అలా ఫిక్స్ అవుతున్నారు ఏంటి అని అయితే షాక్ అయితా ఉంటాడు. మొన్నరక వీడియో చేసింది ఏందో మళ్ళీ. తర్వాత లైట్ అయితే వీళ్ళు చంపాలనుకుంటున్న వాళ్ళని మనం ఎలాగైనా సరే కాపాడాలి అని అయితే అంటాడు. దానికి ఎళ్ళైతే లేదు లేదు మనం వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు. సో వాళ్ళు ఒకవేళ నిజంగానే చనిపోతే వీళ్ళలోనే ఖచ్చితంగా కీరా ఉన్నాడు అని చెప్పి మనకి ప్రూవ్ అవు ప్రూవ్ అయిపోతది. సో అలా మనం ఈజీగా కీరాని పట్టుకోగలము అని చెప్పి ఎల్లైతే అంటాడు. తర్వాత చీఫ్ ఇంకా తన కొడుకైతే ఎల్ పైన అరుస్తా ఉంటారు. వాళ్ళు చావబోతున్నారు అని చెప్పి మనకు తెలిసినాక కూడా వాళ్ళని మనం కాపాడకపోతే ఎలా? తర్వాత చీఫ్ అయితే ఈ 7 మెంబర్స్ లోనే ఎవరో ఒకళ్ళు కీరా అయ్యి ఉంటారు. వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళ మొబైల్ నంబర్స్ తో సహా మన తానైతే ఉన్నాయి. నేను వాళ్ళకి కాల్ చేసి ఆపుతా అని చీఫ్ అయితే అంటాడు. దానికి ఎల్లైతే లేదు లేదు ఇప్పుడు మీరు కాల్ చేసి వాళ్ళని ఆపాలని చూస్తే అది జరిగే విషయం కాదు. పోలీసులు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు. ఒకవేళ అలా చేస్తే మనం వాళ్ళని పట్టుకున్నా వాళ్ళలో కీరా ఓలో మనం తెలుసుకోలేం అని ఎల్లైతే అంటాడు. దాని తర్వాత లైట్ అయితే నాకొక ఐడియా వచ్చింది. నేను వాళ్ళకి కాల్ చేసి ఎల్ మాట్లాడినట్టు మాట్లాడతా అని చెప్పి అంటాడు. దానికి ఎల్లైతే సరే నువ్వు ఈ టెలిఫోన్ నుంచి అయితే మాట్లాడు. దీన్ని ట్యాప్ చేయలేము. అలానే ట్యాగ్ కూడా చేయలేము అనేది అంటాడు. ఒకటే కదరా 2. సో ఈ టీమ్ వీళ్ళు ఏడుగురు కూర్చొని మాట్లాడినారు కదా! ఆ డిస్కషన్ అంతా చూసి వీళ్ళైతే అందులో ఒక పర్సన్‌కే కీరా అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది అని చెప్పి తనకైతే కాల్ చేస్తారు. తన పేరు వచ్చేసి నమికావా. తర్వాత నమికావా అయితే కాల్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఆ కాల్‌లో ఇలా మాట్లాడతారు. "నువ్వు నమికామావే కదా?" అనైతే అడుగుతారు. దానికి తను ఆ అని ఒప్పుకుంటాడు. "అయితే నువ్వు కేర్‌ఫుల్‌గా ఇను. ఇప్పుడు నీతోటి మాట్లాడుతుంది ఎవలో కాదు ఎల్" అని చెప్పి లైట్ అయితే అంటాడు. తను వాళ్ళ రూమ్‌లో సీసీ కెమెరాస్‌ని, వైర్ ట్యాప్స్‌ని సెట్ చేసినా అని చెప్పి, ఇంతసేపు మీరు మాట్లాడుకుంటుందంతా చూస్తున్నాము, వింటున్నాము అని చెప్పి, అలానే రికార్డ్ కూడా చేశానని చెప్పి నమికావాకైతే చెప్తాడు. వాళ్ళు ఇంతసేపు మాట్లాడుకుంది కీరా గురించి అని చెప్పి, నెక్స్ట్ వాళ్ళు ఎవరు చంపబోతున్నారు అని చెప్పి, ఇలాంటియన్నీ క్లియర్‌గా తను ఇన్నాడు అని చెప్పి, అవన్నీ నమికావాకైతే చెప్పి తనతోటి ఒక డీల్ అయితే మాట్లాడుకుంటాడు. ఒకవేళ నమికావా కీరా కాకపోయి ఉంటే, లేకపోతే తను డైరెక్ట్‌గా కీరాని కాంటాక్ట్ కాకపోయి ఉంటే, తను ఎల్‌కి కోఆపరేట్ చేయాలి. తను కూడా వీళ్ళకి హెల్ప్ చేసి అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఓన్లీ అరెస్ట్ చేయమని చెప్పి, కిరానే వీళ్ళతోటి ఇలా అంతా ఏపిచ్చాడని చెప్పి ఈ కేసునైతే కొట్టేస్తామని చెప్తాడు. నమికావ్ అయితే ఇలా ఆలోచిస్తాడు.
ఇతను నన్ను కార్నర్ చేసేసిండు. నేను ఎలానో కీరాని కాదు. ఒకవేళ ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే తన వీడియో ఫుటేజ్‌ని అయితే యూజ్ చేసి మా అందరిని అరెస్ట్ చేస్తాడు అని ఎళ్లి చెప్పిన దానికైతే ఒప్పుకుంటాడు. దాని తర్వాత లైట్ అయితే ఇప్పుడు మీరు 3 వీక్స్‌లో మర్డర్ చేయాలని అనుకుంటున్నారు కదా! దీన్ని 1 మంత్‌కి అయితే ఎక్స్‌టెండ్ చేయండి. 1 మంత్ తర్వాత మీరు చంపండి అని చెప్పి లైట్ అయితే చెప్తాడు. సో నమికావాకి ఇంకొక చాయిస్ లేదనమాట. దానికి తను ఒప్పుకుంటాడు. తను మిగతా ఆఫీసర్స్‌కి ఇట్లా కాల్ వచ్చిన మ్యాటర్ చెప్పకుండా జస్ట్ ఆ మర్డర్స్‌ని మాత్రం 1 మంత్‌కి అయితే షిఫ్ట్ చేస్తాడు. సో 1 మంత్ తర్వాత మర్డర్ చేద్దామని. తర్వాత వాళ్ళైతే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ కాయిల్‌కైతే యెల్లో ఒక ఫేస్‌ని డిటెక్టివ్ కనిపెట్టమని చెప్పి 1 మంత్ అయితే టైమ్ ఇస్తున్నాం. అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకుంటా ఉంటారు. దాని తర్వాత మనకి ఎల్ అయితే చూపిస్తారు. ఎల్ అయితే ఇలా అనుకుంటాడు లైట్ ఒకవేళ ఇప్పుడు నేను చనిపోయినా గాని నువ్వు ఈ కేస్‌ని కంటిన్యూ చేయొచ్చు. నీకు ఆ కెపాసిటీ అయితే ఉంది. సో తర్వాత తను లైట్‌ని అయితే అడుగుతాడు. లైట్ ఒకవేళ నేను చనిపోయినాక నువ్వు ఎలా కంటిన్యూ అయితావా అని. దాని తర్వాత తను అలా అడిగినాక తన మైండ్‌లో ఇలా అనుకుంటాడు. ఒకవేళ లైటే కీరా అయ్యుంటే తను ఒప్పుకుంటాడు అని. దానికి లైట్ అయితే ఒప్పుకోడు. తను ఏమంటాడంటే నువ్వు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో చెప్పనా? నువ్వు ఇంకా నన్నే కీరా అనుకుంటున్నావు. నేను ఇప్పుడు నా పవర్‌ని పోడగొట్టుకొని నువ్వు చనిపోయినాక మళ్ళీ ఆ పవర్‌ని నేను గెయిన్ చేసి నీ పొజిషన్‌ని నేను యాక్టిఫైడ్ ఫుల్‌ఫిల్ ఏందో తీసుకుంటా అని అనుకుంటున్నావు. ఒకవేళ నేను అలా చేస్తే పోలీస్ వాళ్ళంతా నా మాట వింటారు. వాళ్ళు నా కంట్రోల్‌లోనే ఉంటారు. వాళ్ళు నా కంట్రోల్‌లో ఉంటారు కాబట్టి నేను నా పనిని చాలా ఈజీగా చేస్తానేమో అని నువ్వు అనుకుంటున్నావు. బట్ నేను అలా చెయ్యను అని చెప్పి లైట్ అయితే అంటాడు. దాని తర్వాత మనకి ఎల్ అయితే చూపిస్తారు. ఎల్ తన మైండ్‌లో అదే అనుకుంటాడు. నా మైండ్‌లో ఎగ్జాక్ట్‌గా ఏది ఉందో నువ్వు అదే చెప్పావు లైట్ అయితే అనుకుంటాడు. తర్వాత లైట్ అయితే మళ్ళీ ఎల్ అయితే అడుగుతాడు. నేను నీకు ఈ కేస్‌లో ఇంతగానం హెల్ప్ చేస్తున్నా. నువ్వు ఇంకా నన్ను కీరా అనుకుంటున్నావు కదా నీ మనసులో అని అయితే అడుగుతాడు. నేను అనుమానిస్తున్నా అని చెప్పి అయితే అంటాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు. మీరు కూడా చూడండి అంతే ఏం చేయకండి. తర్వాత మత్సుబా అయితే వాళ్ళిద్దరిని అయితే ఆపుతాడు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పైన అయితే ఫోకస్ చేస్తారు. దాని తర్వాత లైట్ అయితే ఈ సంఖ్యలు ఉన్నంత సేపు నీకు ఏ కంప్లైంట్స్ రావులే నా పైన అని చెప్పి అయితే అంటాడు. దాని తర్వాత చీఫ్ అయితే ఇలా అంటాడు. సో ఇప్పుడు మనకు తెలుసు ఆ కీరా ఈ 7 మెంబర్స్ లో ఒకనై ఉంటాడు. సో మనం వీళ్ళని అరెస్ట్ చేద్దాము అని అయితే అంటాడు. దాని తర్వాత ఎల్ అయితే ఇలా అంటాడు. లేదు లేదు మనం అలా అస్సలు చేయొద్దు. ఈ 7 మెంబర్స్ లోనే ఎవరో ఒకళ్ళు కీరా అయి ఉంటారని చెప్పి మనకి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మనకి జస్ట్ ఈ 7 మెంబర్స్ కి ఇంకా కీరాకి కనెక్షన్ ఉందని తెలిసిందంతే. ఒకవేళ మనం ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినా కీరా వీళ్ళని చంపేస్తాడు. సో మనం వీళ్ళని అరెస్ట్ చేసి మనకి ఎలాంటి యూజ్ ఉండదు. అప్పుడు మనం ఆ కీరాని పట్టుకోవడం మనకి ఇంకా డిఫికల్ట్ అయితే అవుతుంది అని ఎల్ అయితే అంటాడు. దానికి చీఫ్ అయితే ఇలా అంటాడు. లేదు లేదు ఈ 7 మెంబర్స్ మధ్యలో కీరా ఉండే ఛాన్స్ ఉంది. సో మనం వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈ మర్డర్స్ అవుతాయేమో ఒకసారి మనం చెక్ చేద్దాం అని అయితే అంటాడు. లైట్ కూడా ఒప్పుకుంటాడు. బట్ ఎల్ మాత్రం ఒప్పుకోడు. ఇక్కడ నుంచి మీరు నేను సపరేట్ గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం. మీరు నేను చెప్పింది వినాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్టు మీరు చేయండి. నాకు నచ్చినట్టు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. నాకు నచ్చినట్టు నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాను. సో చూద్దాం ఎవరు త్వరగా పట్టుకుంటారో అని ఎల్ అయితే అంటాడు. దాని తర్వాత లైట్ నువ్వు మీ ఫాదర్ తోటే పని చేయి. బట్ మన చేతికి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి నువ్వు నాతోటి రా. వాళ్ళిద్దరైతే కలిసి మీసా రూమ్ కి అయితే వెళ్తారు. లైట్ మీసా తనకు వచ్చిందని చెప్పి మీసా అయితే చాలా ఎగ్జైట్ అవుతా ఉంటది. బట్ తన వెనకాలనే ఎల్లు కూడా వచ్చిందని చెప్పి డిసప్పాయింట్ అవుతుంది. ఎల్ అయితే పోయి మీసాని అయితే అడుగుతాడు. మీసా నీకు కీరా అంటే ఇష్టమా లేకపోతే లైట్ అంటే ఇష్టమా అని. నేను లైట్ ని ప్రేమిస్తున్నాను బట్ కీరాని అయితే ప్రేమించట్లేను. కీరా నా పేరెంట్స్ ని కాపాడాడు కాబట్టి తను నాకు దేవుని లాంటి వాడు. దానికి ఎల్ అయితే ఇలా అంటాడు. ఓ అవునా లైట్ ఇప్పుడు కీరాని పట్టుకోవాలనుకుంటున్నాడు. పోలీసులకు అప్పచెప్పాలని అనుకుంటున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఏమంటావు అని చెప్పి మీసన్ అయితే అడుగుతాడు. లైట్ ఏజ్ చేస్తే అదే కరెక్ట్ నేను ఖచ్చితంగా లైట్ కే సపోర్ట్ చేస్తా అని చెప్పి మీసా అయితే అంటది. ఓ అవునా నీకు ఒకవేళ లైట్ తోటి కలిసి ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేసే ఛాన్స్ వస్తే నువ్వు చేస్తావా అని చెప్పి మీసన్ అయితే అడుగుతాడు. సో దానికి మీసా అయితే చేస్తా నేను లైట్ కోసం ఏదైనా సరే చేస్తా అని చెప్పి అయితే అంటది. అప్పుడే లైట్ అయితే ఇది చాలా డేంజరస్ అయిన విషయం. నువ్వు అసలు ఎందుకు తనని ఇప్పుడు ఇందులోకి లాగుతున్నావు అని అడుగుతాడు. వెళ్ళి ఏం చెప్తాడంటే హైపర్ అనే ఒక క్యారెక్టర్ తెలుసు కదా వీడు గుర్తుకుండు కదా. ఈయనని కాయిల్ లెక్క అయితే ఆ 7 మెంబర్స్ అయితే పంపించి తను ఎల్ని కనబెట్టే ప్రాసెస్ లో మీసా అమానే గురించి తెలుసుకున్నా అని చెప్పి ఒకప్పుడు ఎల్ తనని సెకండ్ కీరా అనే అనుమానంతో బంధించాడని చెప్పి తనతోటి వాళ్ళకైతే చెప్పించాలి అని అయితే అనుకుంటాడు. ఇలా చెప్పిస్తే ఖచ్చితంగా ఆ ఆఫీసర్స్ అందరూ మీసా తోటి ఒక యాడ్ ని వేయించుకోనికి అయితే పిలుస్తారు. ఎల్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలని అనుకుంటారు అని. అలానే మత్సుబా మీసా గురించి వాళ్ళకి చెప్పాడు కాబట్టి మనకి ఇది చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పి ఎల్ అయితే అంటాడు. దానికి మీసా కూడా ఒప్పుకుంటది. ఇది కరెక్ట్ పాయింట్ అని చెప్పి దీనికి కూడా బుర్రందరు. బట్ లైట్ మాత్రం లేదు లేదు ఇది చాలా డేంజరస్ అని చెప్పి ఒప్పుకోడు. సో లైట్ అలా అనేవారికి మీసా లైట్ తన గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. బట్ తర్వాత తనైతే లైట్ తోటి అంటది నన్ను ఏదో విధంగా నీకైతే హెల్ప్ చేయని. దానికి లైట్ అయితే లేదు లేదు వాళ్ళు ఎల్లు గురించి తెలుసుకోనికి నిన్ను ఇబ్బంది
పెట్టొచ్చు. దానికి మీసా అయితే లేదు లేదు వాళ్ళెంత ఇబ్బంది పెట్టినా నేను తట్టుకుంటాను. దానికి లైట్ అయితే ఇలా అంటాడు. నువ్వు తట్టుకుంటావేమో గానీ మనకు తెలుసు కదా! కిరా తను ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో చంపేసే ముందు వాళ్ళ యాక్షన్స్‌ని కంట్రోల్ చేయగలడని. సో, తను నిన్ను చంపడానికి డిసైడ్ అయ్యి నీ నుంచి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని అంటారు. మీసా కూడా కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయితది. దానికి ఎల్లయితే లేదు లేదు అలా అస్సలు జరగదు. ఇప్పుడు ఒకవేళ మీసా గెలిస్తే మనం అందరం గెలిచినట్టే. ఇప్పుడు మనకి సంకెళ్ళున్నాయి కాబట్టి నాకేది జరిగితే నీకు అదే జరుగుతది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ చస్తే నువ్వు కూడా చస్తావు. తర్వాత ఎల్లయితే ఇలా అంటాడు. సో, ఇప్పుడు మనం ఆ కీరాని పట్టుకుందామా? లేకపోతే చనిపోదామా అని. అప్పుడే మీసా అయితే లేదు లేదు మనం అందరం కలిసి ఆ కిరాని ఎలా అయినా సరే పట్టుకుందాం అనేది ఊరుతా ఉంటది. తర్వాత లైట్ లేనిది నేను ఈ ప్రపంచంలో జీవించను అనేది అంటది. దానికి ఎల్లు కూడా అవును. లైట్ లేకపోతే ఈ ప్రపంచం అంతా చాలా చీకటిగా ఉంటది అనేది అంటాడు. తర్వాత తను ఇలా అయితే అంటాడు. మీసా నువ్వు నిజంగా లైట్‌ని చాలా ప్రేమిస్తున్నావు. నువ్వు తన కోసం ఏదైనా చేస్తావు. నువ్వు చాలా గొప్పదానివి అని ఎల్లయితే అంటాడు. దాని తర్వాత మీసా కూడా ఓహ్! నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. సారీ చెప్తది. తర్వాత ఇప్పటి నుంచి మనం ముగ్గురం మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం అని చెప్పి అంటది. తర్వాత ఎల్లయితే నాకిప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనైతే అనుకుంటాడు. దాని తర్వాత మీసా అయితే ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ఖచ్చితంగా కిరాని పట్టుకుంటాం అని చెప్పి హ్యాపీ అవుతూ ఎగురుతా ఉంటది. దాని తర్వాత లైట్ తన ఫాదర్ తోటి కలిసి ఇన్వెస్టిగేషన్ చేయాల అని అనుకుంటున్నాడు అనైతే చెప్తాడు. దానికి లైట్ అయితే నాకెలాంటి దారి లేకుండా చేసి మళ్ళీ నువ్వు నన్ను ఇలా అంటున్నావా? కానీ ఒకటైతే నిజం ఇది చాలా డేంజరస్ మీసాకి. దానికి మీసా అయితే ఇలా అంటుంది. లేదు లైట్ నేను నీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తా. అలానైనా నువ్వు నన్ను తిరిగి ప్రేమిస్తావు అనైతే అంటది. అదంతా అక్కడున్న ఆఫీసర్స్ అయితే చూస్తా ఉంటారు. అప్పుడే చీఫ్ ఏమో మనం ఇంకా సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనైతే అంటాడు. సో, ఇక్కడికి 20వ ఎపిసోడ్ అయిపోయింది. 21 ఎపిసోడ్ తోటి మండే కలుద్దాం. సో, వీడియోలో అనిపించిన కింద కామెంట్ చేయండి. ఇంకా అక్కడక్కడ కావాలనే అంటున్నా మామ ఏదో వాయిస్ ఓవర్ ఇస్తే అప్పుడు అంతా తప్పులు తప్పులు చదువుతున్నాను అనుకోకండి. కావాలనే అంటున్నా అలా. కొంచెం ఫన్ జనరేట్ అయితదని చెప్పి. సో, ఈ వీడియోకి ఇంతే మళ్ళీ వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో వస్తా. బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి కొత్తగా వచ్చినోళ్ళైతే.